వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ రోజు నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి జూబ్లీస్ లో ఉన్న పెద్దమ్మ గుడికి అయితే తీసుకువెళ్ళమన్నారు. సరే నేనైతే తీసుకువెళ్తా అని చెప్పా. ఇప్పుడు మేమైతే మెట్రో స్టేషన్ కి వచ్చాము. అలా మెట్రో స్టేషన్ కి వచ్చిన తర్వాత ఏటీఎం లో నుంచి అయితే మనీ డ్రా అయితే చేసాము. ఎందుకంటే గుడిలో ప్రసాదానికి ఓన్లీ క్యాష్ అయితే తీసుకుంటారు. ఫోన్ పే అలాంటి అయితే ఏమి ఉండవు అక్కడ. ఇప్పుడు గుడికి వెళ్ళండి అంటే మేమైతే 2 మెట్రోలు అయితే చేంజ్ అవ్వాలి. అలా మెట్రో అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. సో మేమైతే మెట్రో ఎక్కేసి అమీర్పేట వెళ్ళాము. ఎందుకంటే పెద్దమ్మ గుడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే మెట్రో అయితే చేంజ్ అవ్వాలి. పెద్దమ్మ గుడికి వెళ్ళాలంటే అమీర్పేటలో ప్లాట్ఫామ్ నెంబర్ 3 లోకి అయితే వెళ్ళాలి. మేమైతే మెట్రో ఎక్కినాము. ఇక్కడైతే అస్సలు ఖాళీ లేదు. ఈ రోజు సండే కాబట్టి మాక్సిమం అందరూ పెద్దమ్మ తల్లి గుడికి అయితే వస్తారు. మెట్రోలో నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. అలా మేమైతే ఫైనల్లీ పెద్దమ్మ గుడి మెట్రోకి అయితే వచ్చేసాము. మెట్రో దగ్గర నుంచి గుడికి అయితే 5 మినిట్స్ వాక్ డిస్టెన్స్ అయితే ఉంటది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే మాకైతే ఇక్కడ ఒక పెద్ద ఆర్చ్ అయితే కనపడింది. దాని మీద అయితే శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్ అని అయితే రాసి ఉంటది. ఫైనల్లీ మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చాము. స్లిప్పర్స్ అయితే కంపల్సరీగా స్లిప్పర్ స్టాండ్ అయితే పెట్టాలి. పర్ పర్సన్ కి 5 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. మేము మా స్లిప్పర్స్ అయితే అక్కడ అయితే విడిచిపెట్టాము. గుడిలోకి వెళ్లే ముందు కంపల్సరీగా అయితే కాళ్ళు అయితే కడుక్కోవాలి. అలా కాళ్ళు కడుక్కొని మేమైతే దర్శనానికి వెళ్ళాము. అలా దర్శనానికి వెళ్తుంటే ఇక్కడైతే అందరూ కాయిన్స్ అయితే నిలబడుతున్నారు. ఎందుకని అడిగితే అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట. సరే మేము కూడా అయితే కాయిన్స్ అయితే నిలబెట్టాము. ఆ తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళాము. ఇక్కడైతే చాలా పెద్ద క్యూ ఉంది. మాకైతే దాదాపు 1 గంట సమయం పట్టింది దర్శనానికి. అలా దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చాము. బయటకు వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ అయితే తప్పిపోయాడు. వాటిని ఎత్తడానికి మేమైతే గుడి మొత్తం తిరిగాము. ఫైనల్ అయితే మాకైతే వాడు కనిపించాడు. అలా ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా అయితే చాలా పెద్ద క్యూ ఉంది. దాదాపు 20 నిమిషాలు అయితే టైం పట్టింది. మేమైతే 4 పులిహోర ఒక లడ్డు అయితే తీసుకొని బయటకు అయితే వచ్చాము. పులిహోర అయితే వేడివేడిగా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది పులిహోర. అలా గుడిలో కొన్ని ఫొటోస్ తీసుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని మేమైతే రూమ్ కి అయితే బయలుదేరాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.